సీతాకాంత్ ఎంతో చాకచక్యంగా తన తెలివితేటలతో సమయస్ఫూర్తితో ప్రెస్ మీటే జరగకుండా చేసేస్తాడు. శ్రీలతకైతే ఇది పెద్ద షాక్ అనే చెప్పాలి. రామలక్ష్మి మాత్రం ప్రెస్ మీట్ ఆగిపోయిందని చాలా సంతోషపడుతూ ఎగిరి గంతులేస్తూ సీతాకాంత్ చేతులు పట్టుకొని మరీ థ్యాంక్స్ చెప్తూ ఉంటే సీతాకాంత్కి తెలియని ఆనందం, గత జన్మ తాలూకు జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఇక సీతాకాంత్ మనసులో మాటలు ఒక్కొక్కటిగా బయటకు వచ్చేస్తూ ఉంటాయి. నేను ప్రేమించిన వారిని బాధపడకుండా చూసుకోవడమే నా బాధ్యత అనేది అనగానే రామలక్ష్మి షాక్ అయ్యి, ఏంటి సార్ ఏం మాట్లాడుతున్నారు మీరు, ప్రేమించిన వారంటున్నారు ఏంటి అంటే, అదేను నేను ప్రేమగా చూసుకునే వాళ్ళు నాకు అందరూ అంటే ఇష్టమే, వాళ్ళెవరు నేను ప్రేమగా చూసుకునే వాళ్ళు ఎవరు కంటతడి పెట్టడం నాకు ఇష్టం లేదన్నట్టుగా మాట మార్చేస్తాడు. మరోవైపు మాణిక్యం బాధ అంతా ఇంత కాదు. ఇక సీతాకాంత్ రూమ్లోకి వెళ్ళి కాఫీ తీసుకొని వెళ్ళి అక్కడ సీతాకాంత్ వచ్చేసరికి తన డెస్క్ కింద దాక్కునేస్తాడు. సీతాకాంత్ అయితే అది గమనించేస్తాడు. ఈలోపే ఇంకొక ఆయన వచ్చి, అభి ఎవరో సార్ మిమ్మల్ని కలవాలంటున్నారంటే ఇక మాణిక్యం చూసి మాణిక్యం బయటికి రాకుండా గడి పెట్టేసి బయటికి వెళ్ళి అభితో మాట్లాడతాడు. నీకు ఎన్నిసార్లు చెప్పానో ఆఫీస్ దగ్గరికి రావద్దు అని కాలర్ పట్టుకొని నిలదీస్తాడు. ఏం చేయమంటారు, నా అవసరం అలాంటిది, నేను రామలక్ష్మి నా గుప్పెట్లో ఉన్నంత వరకు మిమ్మల్ని ఇలాగా హింసిస్తూనే ఉంటాను. ఒకవేళ రామలక్ష్మికి నా వల్ల ఏ ఇబ్బంది కలగకూడదు అనుకుంటే నాకు ఊటీ అంటే చాలా ఇష్టము, అక్కడ ఒక రిసార్ట్ కొనివ్వండి చాలు అని ఒక డీల్ కుదురుస్తాడు. సీతాకాంత్ ఆ డీల్కి ఒప్పుకుంటాడా? ఒప్పుకుంటే రామలక్ష్మికి చూడు నిన్ను నేను దూరం చేసుకోవడం కోసమే కావాలని నాకు ఇలాంటి ఆఫర్లు ఇస్తున్నాడు అన్నట్టుగా రామలక్ష్మికి ప్రూవ్ చేయడం కోసం అభి వేసిన పన్నాగం ఇది. మరి సీతాకాంత్ అభి వలలో చిక్కుకుంటాడా లేదా, అభికి ఎలా బుద్ధి చెప్తాడని కమింగ్ ఎపిసోడ్స్లో చూద్దాం.